హైడ్రా దారిలో పడిందా? ఒకవైపు విల్లాల కూల్చివేత, మరోవైపు చెరువు సుందరీకరణ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపే యత్నం చేస్తుందా? హైడ్రా రీసెంట్ యాక్టివిటీస్ పై ఒక పరిశీలన. అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్. మణికొండలు అక్రమాలపై కొరడా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాల అనుమతులు రద్దు. కోకాపేట్ కొత్త చెరువు సుందరీకరణ. ఇటు నిర్మాణాలు కూల్చుతూ అటు సుందరీకరణ పనులు చేపడుతూ వాహ్ అనిపిస్తోన్న హైడ్రా. ఒక సమయంలో హైడ్రా పనితీరుపై హైకోర్టు సైతం సీరియస్ అయిన పరిస్థితులు. ఆ తరువాత నిజాం కాలం నాటి హైడ్రా హక్కులను ఇదే హైకోర్టు ద్వారా ప్రపంచానికి తెలియచేసి తన హక్కులు తాను సాధించి హైదరాబాదును తీర్చిదిద్దే పని నిర్విఘ్నంగా సాగిస్తోంది హైడ్రా. తగ్గేదేలే అంటూ అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి సీరియస్ గా ఫోకస్ చేసింది. మణికొండ నెక్నాపూర్లోని పెద్ద చెరువులో నిర్మించిన విల్లాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో వెలిసిన విల్లాల అనుమతులు రద్దు చేసిన నిర్మాణాలు కొనసాగుతుండటంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. 9వ తేదీన క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రంగనాథ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, గతంలో కొన్నింటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు వివరించారు. 10వ తేదీన రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే 2 విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉండడంతో తగిన సమాచారం ఇచ్చి మరీ కూల్చివేతపై చర్యలు తీసుకోనుంది హైడ్రా. నెక్నంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆఫీసర్లు వీటిని కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో జనవరి 9వ తేదీన నెక్నంపూర్ చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. అటు కూల్చివేతల పరమార్థమేంటో ఎంతో స్పష్టంగా తెలియచేస్తోంది ప్రభుత్వం. గండిపేట, కోకాపేట్లో కొత్త చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పనులు ప్రారంభించారు. చెరువులో సైక్లింగ్ చేసిన కమిషనర్ అందరినీ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోకాపేట లేక్ రీజెనరేషన్ అండ్ రెస్టోరేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా ఖర్చులున్నా కూడా మేము కంపల్సరీగా మేము ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చాము. సో అందరికీ తెలుసు ఎన్విరాన్మెంట్, ప్రకృతి అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఈ లేక్ యూజబుల్ కండిషన్లో లేకుండా ఉండింది. మేము ముందుకొచ్చి ఈ లేక్ని పరిశుభ్రం చేసి దాన్ని యూజబుల్ కండిషన్లో తీసుకురావాలని కోరుకున్నాము. ఈ ప్రోగ్రాం భాగంగా మేము ఈ లేక్ని ఎన్జిఓ ధ్రువాంశ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఉండి, వాళ్ళు టెక్నికల్గా చాలా ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో గత 15 రోజుల నుంచి ఇవరి మొత్తం వర్క్ స్టార్ట్ చేశారు. సో రాబోయే 6 నెలల్లో ఈ లేక్ సుందరంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాము. 3,200 లేక్స్ ఉన్నాయి. 3,267-68 ఆ ప్రాంతంలో లేక్స్ ఉన్నాయి. దాంట్లో అరౌండ్ 565-70 వరకు ఓఆర్ఆర్ పరిధి లోపు ఉన్నాయి. మిగతా ఓఆర్ఆర్ పరిధి బయట ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ఫేజ్డ్ మేనర్ హెచ్ఎండిఏ సైడ్ నుంచి అన్ని లేక్స్ కి స్లోగా రెస్టోరేషన్ ప్రాజెక్ట్స్ తీసుకుంటామని ఒక ప్రణాళిక చాలా 3 years నుంచి నడుస్తుంది. అది ఇంకా స్పీడప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చెరువులు కబ్జా కాకుండా ప్రహరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో చెరువులను పరిరక్షిస్తామని అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3,200 చెరువుల సుందరీకరణకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.